ఎవరికి మాట రాట్లేదు, ఆకలిస్తున్నట్టుంది. హల్లెలూయా. మంచిది, దేవుని వాక్యంలోకి వెళ్దాము. ఇది నా నూతన సంవత్సర వాగ్దానం. ప్రభు మనకి ఇస్తున్నటువంటి నూతన సంవత్సర వాగ్దానం సందేశాన్ని మనం విందాము. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఆ దేశము మీద ఉండును, లేదా ఆ ప్రజల మీద ఉండును, లేదా ఈ సంఘం మీద ఉండును. హల్లెలూయా. సో దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ నా మీద ఉండును అని చెప్పండి. పూర్తిగా చెప్పండి. నీ దేవుడు, ఒకసారి ఇలా చెప్పండి, నా దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాన్ని మొదలుకొని ఆమె చెప్తా. హల్లెలూయా. ఒకసారి మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి. దేవుడు వాగ్దాన పూర్వకంగా ఇస్తున్నటువంటి మాట. దేవుని కనుసైగల్లో మనం ఉన్నప్పుడు మనకి ఎల్లప్పుడూ క్షేమము, ఆనందము, ఆరోగ్యమే ఉంటుంది. హల్లెలూయా. అయితే దేవుని యొక్క కన్నులు, దేవుని యొక్క దయ, దేవుని యొక్క సంకల్పం మన మీద ఉన్నప్పుడు మనకేమి కలుగుద్ది? మన కుటుంబం మీద ఉన్నప్పుడు మనకేమి జరుగుద్ది, లేదా మన సంఘం మీద ఉన్నప్పుడు మనకేమి జరుగుద్ది అనే విషయాలు, ఒక 3 విషయాలు మనం చదువుకొని త్వరగానే మనం క్లోజ్ చేసుకుందాం. హల్లెలూయా. నేను రాత్రి అంతా దాదాపు 1 గంట వరకు మనం ఆరాధన చేసుకొని వెళ్ళాము. కొద్ది నిమిషాలు మీకు ఎవరు స్వేచ్ఛ ఇచ్చింది? మంచి కూర్చో. నువ్వు ఎందుకు తిరుగుతున్నారా? ముందు జరుగురా. తేజస్ ముందు జరుగు. అరే నువ్వు వెనక్కి వెళ్ళరా. నువ్వు మంచి ఇటు వచ్చేసి నువ్వు ముందు కూర్చోరా. ఇదిగో మళ్ళీ మీరు ఐస్కాంత ఆదుకున్నట్టు నువ్వేంటి నువ్వు ఆడు కూర్చో. ఓకే, అట్లా కూర్చో. ఓకేనా? సార్ మీరు అల్లు చెప్పండి, చేతులు ఎత్తి. మీరు చెప్పండి, అల్లు చెప్పు. ధోని చెప్పు, చేతులు ఎత్తి చెప్పు. అందరు చెప్పండి. వినండి, మళ్ళీ అయిపోయినాక అడుగుతా. ఓకేనా? అయిపోయినాక అడుగుతా, మీరు చెప్పాలి. ఓకేనా? నేను అడిగినప్పుడు చెప్పాలి. కామ్గా ఉంటుందా? మీరు చెప్పండి. ఎక్కడున్నాం మనం? దేవుని యొక్క కన్నులు మన మీద ఉంటే మన జీవితంలో ఏం జరుగుతాయి అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. మొట్టమొదటి యెషయా గ్రంథం 40వ అధ్యాయం. ఇంకా పిల్లల్ని పట్టించుకోకండి, దేవుని వాక్యం మీద శ్రద్ధ ఉంచండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. దేవుని కన్నులు నీ మీద ఉంటే, నీవు దేవుని వైపు కనుక చూసినట్లయితే
నువ్వు దేవుని యొక్క నూతన బలాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఏం పొందుకుంటావు? నూతన బలం. కింద అంటున్నాడు చూడండి, ఏమన్నాడంటే వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి. ఎప్పుడైనా పక్షిరాజులు మీరు కింద చూసారా? కింద ఎప్పుడైనా చూసారా? ఆ చెట్టు మీద, ఈ చెట్టు మీద. అది ఎప్పుడు కూడా కొండల మీద, పర్వతాల మీదనే ఉంటది. సార్ ఒకసారి మీ అబ్బాయి తీసుకొని మీ ఊళ్ళో కూర్చోబెట్టుకోండి, మొత్తం అలసట చేసేస్తున్నారు. ప్రభాషలు పెడతారు మీ మమ్మీ ఇంటికి వెళ్ళాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. పక్షిరాజు గురించి ఎవరైనా ధ్యానం చేశారండి మీరు? దాని వయసు ఎంతో చెప్పగలరా? దాని వయసు వెరీ గుడ్. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. 70 years బతుకు. దాని మధ్యలో మీరు చూడండి 35 years 40 years అప్పుడు అది ఈకలన్నీ పోయి అది ఎగరలేని స్థితిలో ఉన్నప్పుడంట అది ఎత్తైన కొండ మీదకి వెళ్ళి దాని ఆ ముక్కుతోటి ఈకలన్నీ ఆ సగం ఉన్నటువంటి ఈకలన్నీ పీకేసి బోడిగా ఉంటూ తన ముక్కుని బండకేసి కొట్టి అది ఊడిపోయేటట్లుగా చేసి, చాలా ప్రయాసే, కష్టమే, వేదనే, అయినా అది ఊడిపోయేటట్టు కొట్టి కొన్ని రోజులు ఆహారం లేకపోయినా అలాగే ఉంటుందంట. హల్లెలూయా. అలాగే శ్రమ అయినా కానీ అలాగే ఉంటది. అది చిన్నగా తన రెక్కలు ఈకలు రావటం, అలాగే తనకు మరలా ముక్కు రావటం, ఇదంతా రాగానే కొన్ని రోజులు పట్టుద్ది. మరలా అది ఈకలు వచ్చి ఎగిరేంత వరకు ఆకలితోటే ఉంటది, కడుపు మార్చుకునే ఉంటది. కానీ ఒక్కసారిగా మరలా కొన్ని రోజులు, నెలల తర్వాత ఈకలు రాగానే మరలా 35 సంవత్సరాలు బ్రతుకుద్ది. హల్లెలూయా. దేవుడు పక్షిరాజుతో పోల్చాడు. ఏం చేస్తుందంటే అది చూడండి, అది రెక్కలు చాపి పైకి అలయక పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లక. ఎవరి వల్లే? పక్షిరాజు వల్ల. దేవుడు చూశాడా ఒక విశ్వాసిని, లేదా దేవుని మీద ఆధారపడే వారిని, లేదా దేవుని కొరకు ఎదురు చూసే వారిని పక్షిరాజుతో దేవుడు పోల్చాడు. హల్లెలూయా. కొన్నిసార్లు అంటారు, నా కొడుకేం సింహం అంటారు. వాళ్ళ కొడుకుని ఎవరితో పోలుస్తారు? సింహంతో పోలుస్తారు. హల్లెలూయా. కానీ దేవుడు ఇక్కడ మనల్ని ఎవరితో పోల్చాడు? పక్షిరాజుతో పోల్చాడు. అక్కడ ఒక మాట ఉంటుంది, ఏం చేసా? పక్షిరాజు, ఇంకొక మాట ఉంటుంది ఎక్కడండి? పక్షిరాజు యవ్వనము వలె అని మీరు చదివారు ఎక్కడైనా? ఎన్నే ఉంటుంది చూడండి. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నిన్ను తృప్తిపరచును అంటాడు. హల్లెలూయా. ఎందుకు పక్షిరాజు యవ్వనము దేవుడు దాన్ని కోట్ చేశాను అని అంటే, నేను చెప్పాను కదా, 35-40 సంవత్సరాలు రాగానే తన ఈకలన్నీ పీకేసుకొని ముక్కు దాన్ని ఎర్రగొట్టుకొని దాన్ని తీసేసుకొని అలాగే ఉంటది. కొన్ని రోజుల తర్వాత ఈకలు రాగానే మరలా ఎదుగుద్ది. హల్లెలూయా. మరలా 35-40 సంవత్సరాలు. చూడండి ఎంత ఓపికతో అది కొంత మనకు కూడా మన జీవితంలో కొన్ని శ్రమలు వస్తాయి. జాగ్రత్తగా వినండి. క్రైస్తవులుగా మనకి కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని పోరాటాలు వస్తాయి. అయితే ఎంత ఎక్కువ శ్రమ వస్తే అంత గొప్ప జయాన్ని దేవుడు మన ఎదుట పెడతాడు. హల్లెలూయా. ఎంత ఎక్కువ శ్రమ పడితే అంత ఎక్కువ మహిమను దేవుడు మన ఎదుట ఉంచుతాడు. చూడండి, నూతన సంవత్సరంలో దేవుడు ఏమంటున్నారు అని అంటే, దేవుని కొరకు గనుక నువ్వు ఎదురు చూస్తే ఈ న్యూ ఇయర్ లో, ఈ నూతన సంవత్సరంలో నీవు దేవుని యొక్క బలం పొందుకుంటావు. హల్లెలూయా. ఏ బలం? నూతన బలం. మరలా చదవండి ఆ మాట. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము
నూతన బలం పొందుతారు, క్రొత్త బలం పొందుతారు. హల్లెలూయా. క్రొత్త బలం పొందుతారు దేవుని బిడ్డలారా. దావీదు పలుమార్లు శత్రువుల చేత తరంపడుచున్నప్పుడు, తన ప్రాణాపాయ స్థితిలో ఉండి కొండల్లో గుహల్లో దాక్కుంటున్నప్పుడు ఎంతో ఏడుస్తూ ఉంటాడు, ఎంతో వేదన పడుతూ ఉంటాడు. అయినా దేవుడు తనని విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి రాజులు మొదటి గ్రంథమా ఒకసారి చూడండి. రాజులు మొదటి గ్రంథం. థ్యాంక్ యూ. అక్కడ ఒక మాట ఉంటుంది, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. ఎవరైనా పురుషులు చెప్పాలి, ఎవరైనా నిద్రపోతున్నారు. ఎవరైనా మొదటి వచనంలో ఉంటది, మొదటి పేరే ఏలియా. హల్లెలూయా. ఇతడు చాలా మంచి ప్రవక్త అండి, చాలా గొప్ప ప్రవక్త. కానీ యెజబేలు స్త్రీ బెదిరించడాన్ని బట్టి ఏం చేశాడంటే వెళ్ళి బదరీ వృక్షం కింద పడుకున్నాడు. ఆ చెట్టు కింద పడుకొని దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా, నా పితరుల కంటే నేను గొప్పవాణ్ణి కాదు కాబట్టి నా ప్రాణం ఇంత మట్టుకు చాలు, ఇక నా ప్రాణం తీసుకో అంటే ఇతడు ఎంతగా కృంగిపోయాడో చూడండి. ఒక వ్యక్తి తన ప్రాణము పోవుటకు ఆశపడుచున్నాడు అని అంటే, తన జీవితం ఇంకా చాలు, ఇక నాకు వద్దు, నేను కొనసాగించలేను, ఇంత మట్టుకు చాలు అని, ఇక ఈ జీవితాన్ని ముగించుకోవాలని ఆశపడుచున్నాడు అని అంటే, మీరిద్దరు వచ్చి వాక్యం ఏంటంటారు తర్వాత రండి, లోపల రండి, లోపల రావాలి. చూసారా, ఇంకా చాలు అని అంటున్నారు అని అంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఎంత కృంగిపోయాడు, ఎంత బలహీనుడు అయిపోయాడు. ఏమండి, దయచేసి అందరు లోపల రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ఏలియా, ఎవరైనా చూడండి. వెంటనే ఇక్కడ కింద చూసిన 5వ వచనం చూడండి. ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనము చేసి తిరిగి పడుండెను. 8వ వచనం, అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రి పగలు ప్రయాణము చేసి. చాలు, ఎన్ని రోజులు ప్రయాణం చేశాడండి ఏలియా? 40 రాత్రులు 40 పగలు ఏం చేశాడంట? ఇంకా భోజనం లేదు. అదే భోజనపు బలము చేత ప్రయాణం చేశాడు. దేవునికి స్తోత్రం అంటారు. ఎందుకు అలాగూ చూడండి. కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే రాత్రి తింటాము, పగలు తింటాము, కానీ సడన్గా మధ్యాహ్నం తినకుండా ఉన్నారనుకోండి, అసలు తట్టుకోలేము ఆకలికి. అవునా కదా చెప్పండి, చాలా ఆకలి అవుతారు. కానీ దేవుడు కనుక బలపరిస్తే 40 దినాలైనా మనము అలాగనే సజీవంగా వెళ్ళిపోతాం, బలంగా. హల్లెలూయా, హల్లెలూయా. బలముగా వెళ్తాం. దేవుని స్తోత్రం. నేను 21 రోజు ఉపవాసం ఉన్నప్పుడు లాస్ట్లో కూడా 20 రోజులు కూడా నా బకెట్ నేనే మోసుకొని వెళ్ళేవాడిని బాత్రూమ్ స్నానం. ఎక్కడిది బలం అంటే ఎవరిచ్చేది? ఆ మహిమలో ఉన్నప్పుడు, ఆ సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడే మనల్ని బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలియాకు దేవదూత వచ్చి, దేవదూతే స్వయంగా నిప్పుల మీద రొట్టెలు కాల్చి ఏలియాకి ఇస్తే ఏలియా తిని
ఆ భోజనపు బలము చేత 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేశాడు. హల్లెలూయా. అంటే దేవుని చేత ఒక వ్యక్తి బలపరచబడితే, దేవుని చేత ఒక వ్యక్తి నూతన బలం పొందుకుంటే ఆ వ్యక్తి యొక్క జీవితం ప్రయాణం ముందుకే కొనసాగుతుంది. హల్లెలూయా. ఒకవేళ ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డ, నీవు ఏదైనా ఒక పరిస్థితిలో నువ్వు కృంగిపోయి ఉండొచ్చు, నిరాశ చెంది ఉండొచ్చు, ఇక నా జీవితం ఇంత చాలు, నా వల్ల కాదని అనుకోవచ్చు. కానీ అటువంటి సమయంలోనే దేవుని కొరకు కనుక నువ్వు ఎదురు చూసే వ్యక్తిగా ఉంటే నీ ప్రయాణం ఆగిపోక కొనసాగేటటువంటి బలమును, శక్తిని దేవుని ఆత్మ ద్వారా నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూసారా, నూతన బలం పొందుకుంటాం. కీర్తన గ్రంథం 29వ కీర్తన 11వ వచనం చూడండి. 29వ కీర్తన 11వ వచనం. యెహోవా, చూసారండి, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, తన ప్రజలకు బలం దేవుడు బలం అనుగ్రహిస్తాడు అంటే మీరు అనుకోవచ్చు బాగా శరీర దారుద్యము అది అనుకోవచ్చు, కానీ అది కాదు. నువ్వు బాగా తింటే నీ కన్నులు పెరుగుతాయి. ఎవరికైనా కానీ ఎక్సర్సైజ్ చేసి బాగా తింటూ ఉంటే నీకు శారీరక బలం వస్తుంది. హలో, ఒక విషయం, ఎంతో శారీరక బలము కలిగి కన్నులు కలిగి ఏమండి శరీర దృఢత్వం కలిగిన వారు కూడా మానసికమైన బలహీనులుగా ఉండి చనిపోయే వారు ఎంతమంది లేరండి? అవునా కాదా? దేవుడు చెప్పే బలం ఈ శారీరక సంబంధమైన బలము కాదు. ఇది నువ్వు మాంసం తింటే, మటన్ తింటే వచ్చేది, దానికి దేవుడు ఏమని అవసరం లేదు. దేవుడు చెప్పేటటువంటి బలం ఏంటంటే మానసిక ధైర్యం, మానసిక బలం. హల్లెలూయా. ఏలియా చాలా బలవంతుడు, కానీ మానసికంగా కృంగిపోయి బదరీ వృక్షం కింద పడుకున్నాడు, మరణాపేక్ష కలిగిన వాడు, ఇంకా నేను చచ్చిపోతాను అని. ఈ లోకంలో చాలా మంది డబ్బు ఉంటుంది, బంగారం ఉంటుంది, చాలా పలుకుబడి ఉంటుంది, కానీ వారి జీవితంలో ధైర్యముగా ముందుకు సాగేటటువంటి బలము వారి దగ్గర లేదు. కారణం ఏంటంటే వారు దేవుని వైపు చూసేవారుగా లేరు. అందుకే దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి అభివృద్ధి పొందుకునే వారుగా లేరు. హల్లెలూయా. అనుకుంటా, అది వాడు ఏంటో అంత మంచిగా ఉన్నాడు, అంత వాడికి ఏమీ ప్రమాదం లేదు, ఎందుకు వాడికి వాడు చంపుకున్నాడు అంటే ఇన్నర్ లోపల చాలా బలహీనుడుగా కృంగిపోయిన స్థితిలో, మానసికంగా చాలా ఒక రకమైన ఊబిలో కూరుకుపోయిన స్థితిలో ఉన్నాడు. కాబట్టి అతడు తన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బలవంతులే శారీరకంగా చూస్తే, కానీ లోపల ఆంతర్యంలో బహు బలహీనులుగా ఉంటున్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు శుభవార్త ఏంటంటే, నీవు కనుక నువ్వు ఎక్కడైతే కృంగిపోతున్నావో, ఎక్కడైతే బలహీనరాలు అవుతున్నావో, ఎక్కడైతే ఇక నాకు ఈ సమస్య పోదు, నా వల్ల కాదు, నేను ఇంకా నాకు మరణమే శరణ్యం అనుకుంటున్నావో, దేవుని వైపు కనుక చూస్తే అక్కడ నువ్వు బలపరచబడతావు, అక్కడ నువ్వు నూతన బలాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో మాట చదువుదాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనం చదవండి. చూసారండి ఏమంటున్నాడు ఈయన? యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఇక్కడ చూడండి, మోషే అంటున్నాడు ఇశ్రాయేలుతో, యెహోవాయే నా బలము. నువ్వు చెప్పగలవా దేవుడే నా బలం అని? సహోదరుడా, సహోదరి, నువ్వు చెప్పగలవా దేవుడే నా బలం అని? హల్లెలూయా. పిల్లలకి ఒక విషయం చెప్తున్నాను, మీరు ఏం కలిగి ఉన్నారో, మీరు ఆస్తి, అంతస్తు, ఉద్యోగ, వ్యాపారం ఏం కలిగి ఉన్నారో దానిని బేస్ చేసుకొని బ్రతికేటట్లు మీ పిల్లలకు మీరు నేర్పించకూడదు. అది చాలా ప్రమాదం. మీ పిల్లలకి కష్టం అంటే ఏంటో తెలిసేటట్లు పెంచుతూ దేవుని మీద ఆధారపడేటట్లు పెంచాలి. హల్లెలూయా. ఆమేన్. అలా కనుక మన బిడ్డల్ని పెంచితే
ఎప్పుడు కూడా వారికి కలిగి ఉన్న దాన్ని బట్టి ఇదే నా బలం అని అనుకోరు. చాలా మంది నాకు చాలా కోట్లు ఉన్నాయి, నాకేం కుదు అని విర్రవీగిన వారి లోకంలో కొన్ని సంవత్సరాలు గడవక ముందే మొత్తం కోల్పోయిన వారు లేరండి లోకంలో ఉన్నారు. మన బయ్యారంలోనే ఉన్నారు చాలా మంది. ఒకప్పుడు వెలిగినటువంటి వ్యక్తులు వేల సంఖ్యలో లెక్క పెడితే సంవత్సరాల్లో కొద్ది సంవత్సరాల్లోనే ఏమీ లేని పేదవారిగా మారిపోయే కారణం ఏంటంటే వారి ధనాన్ని తమకు బలముగా ఎంచుకున్నారు. బైబిల్లో దానియేలు గ్రంథంలో నెబుకద్నెజర్ రాజు అని మహారాజు ఉన్నాడండి. ఏం పేరు ఆయన పేరు? నెబుకద్నెజర్ అని అంటాడు. 12వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆ బబులోను ఆ పట్టణాన్ని అదంతా చూస్తాడు, ఆ రంగుల ప్రపంచాన్ని చూసి ఈ బలాధిక్యము నాది కాదా, ఈ ప్రభావ మహిమ నాది కాదా అని గర్వించగానే అదే నెలలో ఆ రాజ్యములో ఉన్నవారు ఈ నెబుకద్నెజరును తరమగా అడవిలోకి వెళ్ళి 7 సంవత్సరాలు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు ఉంటే 7 సంవత్సరాలు గోర్లు ఇంత పెరిగాయంట. పక్షి ఈకలు వచ్చినట్లు వచ్చాయంట గోర్లు, ఈ జుట్టు అంతా. అడవి మనిషిగా బ్రతికాడు నెబుకద్నెజర్ రాజు. కారణం ఏంటో తెలుసా? ఈ పట్టణము, ఈ వైభవం అంతా నా ప్రభావం మహిమ, నా బలం అన్నాడు ఆయన. చదువుతారంట ఆ మాట. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో, హెచ్కేల్ గ్రంథం పక్కన ఉంటుంది దానియేలు గ్రంథం 12వ అధ్యాయమేనా? 12 క్షమించండి, 14వ అధ్యాయంలో 27వ వచనం చదవండి అమ్మా. అవునా? 4వ అధ్యాయం 27వ వచనం చదవండి. 12 లేదుగా, 11 వరకు ఉన్నాయా? నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధపెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరునకు సంభవించింది. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియకు బబులోనులోని నగరునందు సంచరించు. చూసారా? బబులోను రాజధాని. మన 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 రాజధాని ఏంటండి? హైదరాబాద్ కదా. అక్కడ ఈ బబులోను దేశపు రాజధాని, అందులో ఆ నగరంలో సంచరిస్తున్నాడా రాజు. 30వ వచనం అందరూ చూడండి. బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. హలో, ఒకసారి ఆలోచించండి. సమస్త రాజ్యములు దేవుని వశంలో ఉన్నాయి. హల్లెలూయా. ఎవరి వశంలో ఉన్నాయి? నెబుకద్నెజర్ ఏమన్నా యూదుడు అనుకుంటున్నారా? అతడు అన్యజనుడు. కానీ దేవుని ఆధీనంలో అతని అధికారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కిందికి వచ్చినట్లయితే మీరు చూడండి, 33వ వచనం చదవండి. ఆ గడియలోనే సంభవించెను. తరిమారా లేదా? తరిమారు. అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడుపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియు అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివియు నాయెను. దేవుని బిడ్డలారా, ఇతడు ఒకే ఒక మాట అనుకున్నాడు. ఏమన్నాడంటే 30వ వచనంలో, ఈ బబులోను, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను ఎప్పుడైనా కానీ నీవు దేవుని బలము మీదనే ఆధారపడాలి. కానీ నీకు కలిగి ఉన్న దాని మీద కనుక నువ్వు ఆధారపడి నిన్ను నువ్వు అతిశయిస్తే అది కోల్పోయే ప్రమాదం ఉంది. అవునా కదా? ఖచ్చితంగా ఉంది. అందుకనే నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు ఎప్పుడు అతిశయపడకూడదు. ఇక్కడ చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు.
ఈ సంవత్సరము ఈ మొట్టమొదటి దినాన దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం మొట్టమొదటిది ఏంటంటే, నీవు ఆయన కొరకు ఎదురు చూస్తే నీవు నూతన బలాన్ని పొందుతావు. రెండవదిగా చూస్తే యెషయా గ్రంథంలోనే 43వ అధ్యాయం 19వ వచనం చదవండి. 43వ అధ్యాయం యెషయా గ్రంథం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును. ఏం చేస్తున్నాడంటే దేవుడు, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిలో ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో రెండవదిగా దేవుడు మనకు వాగ్దానం చేసేది, లేదా మీ కుటుంబాలకు దేవుడు వాగ్దానం చేసే మాట ఏంటంటే, ఈ సంవత్సరము దేవుడు మీ జీవితంలో నూతన క్రియలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నూతన క్రియలు దేవుడు జరిగించబోతున్నాడు. 2024లో నేను అడగంది దేవుడు నాకు ఒకటి ఇచ్చాడు, నేను పొందుకున్నా. అసలు దాని గురించి నేను అడగలేదు. నేను ఛత్తీస్గఢ్ మీటింగ్స్కి వెళ్ళొచ్చి ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి కార్ డ్రైవింగ్ నేర్చుకో అన్నాడు. నాకేం అర్థం కాదు. నీ కార్ డ్రైవింగ్ నేర్చుకుని నేనేం చేయాలి ప్రభు అనుకున్నా. అప్పుడు సరిగ్గా నా దగ్గర 4500 ఉన్నాయి. నేను వెళ్ళి అడిగాను, వాళ్ళు 4000 చెప్పారు. 500 ఛార్జీకి అయినా నేర్చుకున్నా. మీరు నమ్మండి, 6 నెలలకి నేను మా భార్య ఒక మీటింగ్కి వెళ్ళాను, సేవకుల మీటింగ్ అనుకుంటా. వెళ్ళి వెళ్తుంటే ఆ విజయనగరంలో ఒక బైక్ చూసాను, టీవీఎస్ రైడర్ ఏదో. ఈ బండి తీసుకుందాం అనేసి శాంతి చాలా ఎక్సైట్మెంట్ ఉంది. నాకేం అది స్టైలిష్ ఉంటే, మనకి కొంతమంది పాస్టర్స్ స్టైల్ ఉంటే కొంతమందికి నచ్చదు. బ్రదర్ మీరు అలా ఉండొద్దు, చూసే వాళ్ళు ఏమనుకుంటారు అంటారు. వీళ్ళు ఒకసారి బెంగళూరు తీసుకెళ్ళాలి నాతో పాటు. బెంగళూరు తీసుకెళ్తే అక్కడ పాస్టర్స్ ఎట్లుంటారో చూస్తారు, ఇంకే ఇట్లనే నోరెళ్ళ పెడతారు. హల్లెలూయా. వస్త్రధారణలో ఏం లేదు, దేవుడు హృదయ సంబంధి. హల్లెలూయా. అలాగనేసి మరి విచిత్రంగా తయారు కాకూడదు. ఆమె అంటే మన ఏరియాకి తగ్గట్టు మనము ఉండాలి, మన ఏరియాకి తగ్గట్టు మనం ఉండాలి. నార్త్ ఇండియా సైడ్ వెళ్తే అక్కడ డ్రెస్సు, అక్కడ కల్చర్ వేరే ఉంటుంది, అక్కడ విధానం వేరే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఎందుకు నేను చెప్పాను ఈ మాట, ఎందుకు చెప్పాను? రైట్. మేము బ్రేక్ అయిపోయినాక ఆడికెళ్ళాము, చూసాం. బయట చూస్తే నాకు నచ్చలేదు కదా, ఫస్ట్ ఆమెకి నచ్చలేదు. ఎదురు కార్ షోరూమ్ ఉంది. నందకిషోర్ అని అన్నారు, ఏమైనా సెకండ్ హ్యాండ్ కార్ చూడండి బ్రదర్ తీసుకుందామని అప్పుడు చెప్పారు. సరే, అది ఆలోచన వచ్చి వెళ్ళి చూసాము. ఆడికి వెళ్ళగానే ఇంక శాంతి వదిలిపెట్టట్లేదు, తీసుకోవాల్సిందే అంటుంది. హల్లెలూయా. మనమేమో అంత మనకి ఎందుకు అనేసి నేను సరే అట్లా చెప్పొచ్చి ప్రార్థన చేసాం నైట్. దేవా నువ్వు ఏమంటావు ప్రభు అంటే, దేవుడు రాత్రి నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత తీసుకున్న తర్వాత చాలా బ్లెస్ అవుతున్నాం. అంటే పరిచర్యలో వెళ్ళే విధానంలో, మీటింగ్స్కి వెళ్ళే విధానం, మన అవసరత ఏందో దేవునికి ముందే తెలుసు. హల్లెలూయా. సో నేను అడగకుండానే దేవుడు నాకు ఇచ్చింది అది. ఎందుకు నేను ఆ మాట చెప్పాల్సి వచ్చింది అమ్మా? నూతన క్రియ మీరు వినట్లేదు సరిగా. ఈ 2025 సంవత్సరంలో నీవు నమ్మినట్లయితే, నువ్వు అడగకపోయినా నీ జీవితంలో దేవుడి సంవత్సరం నీ కుటుంబంలో నూతన క్రియ జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, చూడండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. హల్లెలూయా. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు ఎవరంట? నూతన సృష్టి. నూతన సృష్టి. పాతవి గతించెను. మన పాత జీవితం, మన రోత జీవితం, మన శాపగ్రస్తమైన జీవితం, మన లేమి కష్టం అంతా కూడా దేవుడు గతింపజేస్తాడు. నూతన సృష్టిగా దేవుడు మనల్ని మారుస్తాడు. హల్లెలూయా. ఇది ఈ నూతన సృష్టి అనేది ఎలా జరుగుద్దంటే,
యేసు ప్రభు తన రక్తము ద్వారా మన హృదయ స్థితిని మార్చేస్తాడు. మన హృదయ స్థితిని ఆయన రక్తము ద్వారా కడిగి వేసి నూతన హృదయాన్ని కలగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అప్పుడు నూతన హృదయం ఒక వ్యక్తికి దేవుడు కలగజేసినప్పుడు దేవుడు అతన్ని నూతన సృష్టిగా మార్చేస్తాడు. సో దేవుడు రెండవదిగా ఈ సంవత్సరం నీకు వ్యక్తిగతంగా నీ కుటుంబానికి ఇచ్చే వాగ్దానం ఏంటంటే, ఆయన మాట ఏంటంటే, నీ జీవితంలో ఆయన నూతన క్రియ చేస్తున్నాడు. హల్లెలూయా. మూడవదిగా చెప్పి ముగించేస్తాను. విలాప వాక్యములు, సమయం అయిపోయింది. విలాప వాక్యములు ఇర్మియా గ్రంథం పక్కన ఉంటుంది. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం ఎవరైనా చదువుతారండి? అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా అనుదినము నూతనముగా దేవునికి మన ఎడల ఏం పుట్టుచుందంట? వాత్సల్యత. ఏం పుట్టుచుంది? వాత్సల్యత. హల్లెలూయా. మొట్టమొదటిగా నువ్వు దేవుని వైపు చూస్తే దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, నువ్వు నూతన బలాన్ని పొందుకుంటావు. రెండవదిగా దేవుడు ఆయన నీ జీవితంలో నూతన క్రియ చేస్తాడు. మూడవదిగా ఫైనల్ గా అనుదినము నీ ఎడల ఆయనకి ఏం కలుగుతుందంట? వాత్సల్యత పుట్టుచుంది. హల్లెలూయా. మరలా మాట చదవండి. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రతిరోజు ఉదయాన్నే దేవుడు తన కరుణని నీకు చూపిస్తున్నాడు, తన కృపను నీకు చూపిస్తున్నాడు, తన కనికరాన్ని నీ మీద చూపిస్తున్నాడు. హల్లెలూయా. ప్రతిరోజు దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు మరిచిపోయి ప్రార్థించకపోయినా, మరిచిపోయి బిజీగా ఉండి ప్రార్థించకపోయినా, ఆయన వాత్సల్యత, ఆయన కనికరం, ఆయన కృప నీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు. మనుషులుగా మనకు కోపం వస్తుందేమో, కానీ దేవుడు ఎల్లప్పుడూ వాత్సల్యాన్ని చూపించేవాడు, కరుణను చూపించేవాడు, కనికరమును చూపించేవాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మనం ఎంత దేవునికి దూరంగా పారిపోయినా, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినా మనలో ఒకటి ఉంటుంది, ఆయన వాత్సల్యత కలిగిన వాడు నన్ను క్షమిస్తాడు, ఎప్పటికైనా నన్ను ఆయన దగ్గర చేర్చుకుంటాడు. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, ఆయన వాత్సల్యత ఈ భూమి మీద కడవరకు నీ మీద ఉంటుంది. అయితే ఒక విషయం, నీవు గనక ఆయన వాత్సల్య సంపూర్ణుడని, ఆయన కరుణ కలిగిన వాడని, ఇంకా నువ్వు పాపములోనే లోకములోనే అలాగే వెళ్ళిపోతూ ఉంటే ఒక 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 ఎండింగ్, అంటే చివరి స్థలం ఒకటి ఉంటుంది. దాన్ని అక్కడ కూడా, చివరి స్థలంలో కూడా ఆయన వాత్సల్యతను నువ్వు గౌరవించకుండా, ఆయన కరుణను గౌరవించకుండా, ఆయన వైపు తిరగకుండా అలాగే వెళ్ళావంటే అగాధంలో పడిపోతావు. అదే రెండవ మరణం. హల్లెలూయా. సో సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం చదవండి. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనం అంటున్నాడు, అందుకు దావీదు, నాకేమీ తోచక ఉన్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగా, కానీ గాదుతో. ఇక్కడ ఒక 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసి నేను ముందుకెళ్తా. చూడండి, ఇక్కడ దావీద్ ఎంతమందికి తెలుసు అండి? అందరికి తెలుసు దావీద్ కదా. ఎవరికైనా తెలియలేదంటే ఇంకా ఇప్పుడు తెలుసుకోండి. హల్లెలూయా. దావీదు మీదకి ఒక ఉగ్రత వచ్చింది. మూడు విధాల ఉగ్రత దావీదుకి గాదు చెప్తాడు. ఏంటంటే, ఒకటి, 3 సంవత్సరాలు శత్రువుల చేత తరమబడటం ఒకటి. రెండవది, 3 నెలలు భయంకరమైనటువంటి కరువు నీ దేశం మీదకి వస్తుంది. మూడోది ఏంటంటే, 3 దినములు దేవుని యొక్క ఖడ్గము లేదా తెగులు నీ దేశం అంతటి మీదకి వస్తుందని గాదు చెప్పగానే ఏమన్నాడు దేవుని? యెహోవా
బహువాత్సల్యత గలవాడు. అందరు చెప్పండి, పురుషులు కూడా చెప్పండి, అందరు కలిసి చెప్పండి. ఎందుకు అంటున్నారంటే, అసలు ఎందుకు ఈ ఉగ్రత దావీదు మీదకి వచ్చిందంటే, రాజ్యములన్నీ జయించి సమాధానంగా ఉన్న తర్వాత దావీదుకి ఒక మనసు వచ్చింది. ఏంటంటే, యోవాబు నువ్వు వెళ్ళి ఈ దేశం అంతట ఉన్న ప్రజలు ఎంతమంది, సైనికులు ఎంతమందో నువ్వు రాసి నా దగ్గరికి లెక్క తీసుకురా అంటే, యోవాబు కూడా గర్దిస్తాడు, రాజా నువ్వు జీవించిన సంవత్సరంలోనే నీ దేవుడు ఈ జనమును 1000 రెట్లు ఎక్కువ చేయను అంటాడు. ఎందుకంటే దేవుని సెలవు లేకుండా ఎవరైనా రాజ్యాన్ని లెక్క పెడితే అది నేరం, అది పాపం, అది గర్వం. తన బలాధికారమును తనను తాను మహిమపరచుకోవటాన్ని చాలా మంది అడుగుతారు, మాస్టర్ గారు మీ సంఘం ఎంతమంది అంటారు. ఎంతమంది అయితే నీకు ఎందుకు, ఒక 200 మంది ఉన్నారంటే కాల్ రెగ్యులేషన్ అంటే మా సంఘం అండి 600 మంది అంటారు. ఎందుకు? హల్లెలూయా. అంటే దాన్ని బట్టి ఏమవుతుంది తెలుసా, మనలో ఒక రకమైన అతిశయం వస్తుంది, గర్వం వస్తుంది. ఎప్పుడు కూడా సంఘాన్ని మనం లెక్క పెట్టకూడదు. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా భోజనాలు పెట్టేటప్పుడు ఎస్టిమేషన్ కొరకు జస్ట్ తలుచుకొని పెట్టాలే, కానీ నా సంఘం ఎంతమంది, మా ప్రజలు ఎంతమంది, నా బలం ఎంత, నా బలం ఎంతని నిన్ను నువ్వు అతిశయించుకున్నావు అనుకో, దేవుని బలాన్ని నువ్వు మిస్ అవుతావు. ఇక్కడ అదే లెక్క పెట్టేసరికి దేవుని కోపం వస్తే దావీదు అంటున్నాడు, ఆ మూడు సంవత్సరాలు శత్రువులు తనమొద్దు, ఈ 3 నెలలు భయంకరమైన కరువు వద్దు, కానీ ఆయన బహువాత్సల్యత కలిగిన వాడు కాబట్టి ఆయనే నన్ను శిక్షించని అంటాడు. హల్లెలూయా. చూసారా అండి, దేవుడు శిక్షిస్తే మనం సరిచేయబడతాం. చెప్పండి, దేవుడు కొడితే మనం దేవుడు ఏ వ్యక్తిని కొట్టినా గద్దించినా వాడు నాశనం కాడు, వాడు సరిచేయబడతాడు. దేవునికి స్తోత్రం. వాడు సరిచేయబడతాడు. ఒక్క తన్ను తన్నాడు దేవుడు. ఒక్క తన్ను తన్నగానే వీడికి ఎవరు గుర్తొస్తాడు? ఎవరు? ఖచ్చితంగా దేవుడే గుర్తొస్తాడు. అది దేవుని యొక్క వాత్సల్యత. హల్లెలూయా. అది దేవుని యొక్క కరుణ. ఆమేన్. మీకు ఎవరికైనా ఉందా అనుభవం? ఎవరికైనా ఉందా? ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. మనం అన్ని బాగున్నప్పుడు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తాం, మందిరం నిర్లక్ష్యం చేస్తాం. అన్ని బాగున్నప్పుడు కొంచెం నెగ్లెక్ట్, కొంచెం దేవుడు ఏం చేస్తాడు, ఒక చిన్న దెబ్బ కొడతాడు అంతే. మళ్ళీ ఎవరు గుర్తొస్తారు? దేవుడు. ఇప్పుడు వాడేటో నడుస్తూ ఉంటాడు కొడుకు, వీళ్ళిటి తల్లి పోయి ఏం చేస్తాడు, ఒక్కడి వీకు దెనక బేగ్గానే వాడికి జ్ఞానోదయం కానీ మళ్ళీ వీడి దారిలో వచ్చేస్తారు. అవునా కాదా? దేవుడు కూడా అంతే, ఎంత వాత్సల్యత కలిగిన వాడు. హల్లెలూయా. చూడండి 77వ కీర్తన 9వ వచనం చదవండి, మనం ముగించుకుందాం. 2 నిమిషాల్లో ముగించుకుందాం. 77వ కీర్తన 9వ వచనం. చూసారా అండి, ఏమన్నాడు? దేవుడు కటాక్షింపక మానెనా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. ఏమండి? ఆయన కోపించి వాత్సల్యత అంటే కరుణ చూపు. ఇప్పుడు నీకు తండ్రిగా నీ బిడ్డను చెత్తం కొడతావు, చాలా బాధతావు. అవునా కాదా? ఒక్కోసారి, అప్పుడు కాదులే కానీ సంవత్సరానికో 2 సంవత్సరాలకో వాడిని చూసి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మో వాడు సత్యంలో అనేదాకా బాగుతారు. అంత బీపీ లేపుతారు పిల్లలు. అవునా కాదా? కొట్టి 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 ఇక పోయింది అనేసి వదిలేసుకొని ఉంటారా? వాడు ఏడుస్తుంటే మళ్ళీ ఈమె కూడా ఏడుస్తుంది. హల్లెలూయా. అవునా కాదా? అది కొట్టుద్ది, వాడు బాగా ఏడుస్తాడు, మళ్ళీ ఈమె కూడా ఏడుస్తుంది. ఏంటంటే కరుణ వారి బిడ్డల మీద తల్లికి. అంటే కోపించు, చూడండి ఏమన్నాడంటే, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. ఇంపాసిబుల్ అండి. దేవుడు నన్ను సరిచేయడానికి ఒక దెబ్బ కొడతాడు, కానీ అదే సమయంలో తన కరుణను, అమితమైన తన కరుణను నా మీద దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎంత మంచివాడంటే, ఒక తల్లిదండ్రులుగా మీ బిడ్డల అంత కోపం వచ్చి కొట్టి అంతగా కౌగిలించుకొని హత్తుకొని ముద్దాడి వాడికి ఏది కావాలంటే అది కొనిస్తాను, అంత కరుణ ప్రేమ చూపిస్తే ఈ లోక రక్షకుడు సృష్టికర్త దేవునికి నీ ఎడల నా ఎడల మన ఎడల ఇంకెంత కరుణ బాధ్యత ఉంటుందండి. దేవుడు అంటాడు యెషయా గ్రంథంలో, ఎక్కడండి? యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఇది నా వ్యక్తిగత వాగ్దానం 2009లో.
నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను. దేవునికి చెప్పండి బట్టి ప్రభు మైపడతా. హల్లెలూయా, హల్లెలూయా. నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించితిని కానీ గొప్ప వాత్సల్యముతో నిన్ను దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడు, ఒకవేళ నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోవచ్చేమో, కానీ ఆయన వాత్సల్యత ఈ దినాన నీ మీదకి వస్తుంది. ఆయన నిన్ను సమకూర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితమును కనుక దేవుని చేతిలో పెడితే నీ జీవితాన్ని మధురముగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, మొట్టమొదటిగా దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలో నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తే నూతన బలం పొందుతా. మొట్టమొదటిది, నువ్వు నూతన బలం పొందుతా ఈ సంవత్సరం అంతా. రెండవదిగా, నీ జీవితంలో నూతన క్రియలను నువ్వు అనుభవిస్తావు, దేవుడు జరిగిస్తాడు. మూడవదిగా, ఆయన వాత్సల్యత అనుదినము నీ ఎడల, అనుదినము ప్రతి దినము దేవుని యొక్క కరుణ, ఆయన కృప, వాత్సల్యత నీ మీద, నీ కుటుంబం మీద ఉంటది. హల్లెలూయా. ప్రభు ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. అందరం ఒకసారి అలా లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అలా లేచి నిలబడి